ఆరుగురు ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారా అంటూ కవిత వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీసీ సుముఖత అంటూ వార్త కనిపిస్తూ ఉంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్, రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్ పడింది. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం జర్నలిజం కాదు షాడిజం అని కవిత రుసరుసలు అంటూ వార్త కనిపిస్తూ ఉంది. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి, జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు, సామాజిక తెలంగాణ రాలేదంటూ గత బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వేశారు. పర్యటనతో సొంత అడుగులు నిజం కాదా అంటూ ప్రశ్నించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీలో రాయబారం నేర్పిన అంశానికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోనికి వచ్చింది. కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా అంటూ నాకు మంత్రి పదవి ఇస్తారా అంటూ వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది అని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రజ్యోతికి పక్కాగా సమాచారం అందింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు. మంత్రి పదవికి సంబంధించి తన అభిప్రాయాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది. ఈ మేరకు అధిష్టానానికి సమాచారం అందినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది.